రాజీవ్ కనకాల యాంకర్ సుమ కొడుకు మొగిలి సినిమాతో థియేటర్లో ఇప్పుడు సందడి చేస్తున్నాడు. ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ చేసిన నటుడు బండి సరోజ్. ఎవరి బండి సరోజ్? అతని గురించే ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా నిలిచింది. ఒక సినిమా మీద పిచ్చితో, ప్రేమతో, అదే లక్ష్యంగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఎన్నో కథలు రెడీ చేసుకుని చాలామంది హీరోలను అప్రోచ్ అయ్యి కథలు చెప్పిన అదృష్టం కలిసి రాక తమిళ ఇండస్ట్రీకి వెళ్ళి సూర్య లాంటి హీరో కూడా కథ చెప్పి అంతా రెడీ అయిన తర్వాత ఆ సినిమా పట్టాలెక్కపోవడం, అలాగే పోర్కలం అనే సినిమాతో కిషోర్ని డైరెక్ట్ చేసిన నటుడు, డైరెక్టర్ ఇతడే బండి సరోజ్. ఆ తర్వాత తెలుగు సినిమాలో, తెలుగు ఇండస్ట్రీలో చాలామందిని ఆర్టిస్టులని, హీరోల్ని కలిసిన తన అదృష్టం కలిసి రాలేదు. అయితే తనే సొంతంగా, తనే స్వయంగా ప్రొడ్యూస్ చేసి, యాక్ట్ చేసి, డైరెక్ట్ చేసిన సినిమాలు యూట్యూబ్లో చాలానే సంచలనం క్రియేట్ చేసింది. ఇతర సినిమాలు బోల్డ్ కంటెంట్ అయినా ఇది వాస్తవం అనే ఫీల్ కలుగుతుంది. లాస్ట్ టైం పరాక్రమం అనే సినిమాతో థియేటర్లో కూడా వచ్చిన సినిమాలు. సినిమా మాది వెల మీది అనే కాన్సెప్ట్ ఫస్ట్ టైం యూట్యూబ్లో ఫ్రీగా రిలీజ్ చేసిన సినిమా నిర్బంధం, మాంగళ్యం అనే సినిమాలు యూట్యూబ్లో చాలా వ్యూస్తో చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు ఈ బండి సరోజ్. అయితే అతను నటుడుగానే తప్ప ఎక్కడ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేయను అని చెప్పి ఫిక్స్ అయిన అతన్ని సందీప్ రాజ్ కలర్ ఫోటో డైరెక్టర్ అతన్ని ఒప్పించి ఈ సినిమాలో ఒక యాంటీ హీరోగా, విలనం అనడం కంటే యాంటీ హీరోగా అని అనటం బెటరేమో, అలాంటి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు బండి సరోజ్. ఎస్జే సూర్య లాంటి నటుడిని మనం తమిళ నుంచి తీసుకొచ్చి యాక్ట్ చేయడం కంటే ఇతనే బెటరేమో, ఆ ప్లేస్ అతను రీప్లేస్ చేయొచ్చేమో అని అంతలాగా యాక్ట్ చేసి సంచలనం క్రియేట్ చేశాడు ఈ బండి సరోజ్. ఇలాంటి నటుల్ని ఎంకరేజ్ చేయడం, ఇలాంటి ప్రతిభ ఉన్న డైరెక్టర్ని ఎంకరేజ్ చేస్తే చాలామంది హీరోలకి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి మంచి సినిమాలు దొరుకుతూ ఉండడంలో ఎటువంటి సందేహం లేదు.